హాయ్ అండి, నా పేరు డాక్టర్ మందిర్. ఈరోజు మనము ఫిట్స్ ఒకవేళ పేషెంట్కి మనం లైవ్లో చూసినట్లయితే ఏమేమి చేయాలి అనేది నేర్చుకుందాము. ఫస్ట్ ఏంటంటే పేషెంట్ సపోజ్ కూర్చున్నాడు ఆర్ అప్పుడప్పుడు నిల్చున్నప్పుడు ఫిట్స్ లాగా వచ్చింది అనుకోండి, తనని కామ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎట్లా అంటే సేఫ్ ప్లేస్కి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టేలాగా చూసుకోవాలి. అప్పుడప్పుడు ఏంటంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ అప్పుడప్పుడు పక్కన ఉంటాయి కాబట్టి అవి తాకకుండా తనని అక్కడ కూర్చోబెట్టేలాగా చూడాలి. సెకండ్ ఏంటంటే తను కొరుక్కుంటున్నాడని నోట్లో క్లాత్ కానీ లేకపోతే ఏదైనా ఐటమ్స్ కానీ పెట్టడం అనేది ఎప్పుడూ చేయకండి, అది బ్రీతింగ్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. థర్డ్ ఏంటంటే ఒకవేళ హెడ్ సపోజ్ బాగా కొట్టున్నట్టు అని అనిపిస్తే హెడ్ ఇంజరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక క్లాత్ కానీ అలాంటిది ఏదైనా పెడితే సేఫే ఉంటుంది. ఫోర్త్ ఏంటంటే బెల్ కానీ లేకపోతే మెటల్ ఆబ్జెక్ట్ కానీ పెడితే తగ్గుతుంది అనేది అపోహ అండి, అలాంటిది ఏది పెట్టకండి. ఫిఫ్త్ ఏంటంటే ఫిట్స్ వచ్చిన తర్వాత 1 minute 2 minutes డ్రౌజీ ఉంటారండి, తనకి టైం ఇవ్వాలి, తను ఆటోమేటిక్గా లేస్తాడు. లేచిన తర్వాత ఇమ్మీడియట్గా ఏది తినిపించకండి. తినిపిస్తే అప్పుడప్పుడు ఏంటంటే యాస్పిరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫుల్ అలర్ట్ అంటే కంప్లీట్గా నార్మల్ అయిన తర్వాతనే తినిపించండి. సిక్స్త్ ఏంటంటే ఒకవేళ బ్రీతింగ్ అని లేకపోతే అది ఇబ్బంది ఉంది అంటే ఇమ్మీడియట్గా దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అండ్ ఫిట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్కి పడుకోబెట్టడానికి ట్రై చేయండి. మనకి ఎందుకంటే ఊపిరి అనేది జనరల్గా లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టినప్పుడు కొంచెం మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ.